నా మాట వినండి, చాలా అమూల్యమైన మాటలు మనం గ్రహిద్దాం. ఓకేనా? క్రైస్తవ్యం అనేది ఒక కట్టడం అయితే, నా మాట జాగ్రత్తగా వినండి, క్రైస్తవ్యం అనేది ఒక కట్టడం అయితే, కట్టడానికి 4 మూలలు ఏముంటాయి? ఏముంటాయి చెప్పండి? 4 స్తంభాలు ఉంటాయి. ఈ టీచర్ని కూడా జాగ్రత్తగా మీకు చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? బైబిల్ కూడా బోధిస్తాను. 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలలో ఏ స్తంభం అయినా సరే లేకపోతే కట్టడం ఏమైపోతుంది? ఇప్పుడు క్రైస్తవ్యం కూడా ఒక సమస్తకర్త మహిమచులును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడు మనందరికీ చక్కని అవకాశాన్ని దయచేశాడు అనుకుంటున్నారు. అందరూ భోజనం చేసి ఎంతమంది వచ్చారు చెప్పండి? వాళ్ళు చేయకుండా ఎంతమంది వచ్చారు? ఇక్కడ శరీర సంబంధమైన భోజనం అయితే నేను పెట్టలేను, కానీ ఆత్మ సంబంధమైన భోజనం అయితే దేవుని కృపను బట్టి పుష్కలంగా భుజించి వెళ్దాం. భుజించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ అన్నవా? ఇంకా ఆత్మ సంబంధమైన భోజనం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన భోజనం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని వెంటనే కొద్ది నిమిషాలు విలువైన మాటలు మనం మాట్లాడుకుందాం. దయచేసి మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన నీకు తండ్రి అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు వినవలసిన వారుగా. మంచి బిడ్డలు ఎవరి మాట వింటారు? తండ్రి మాట వింటాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మనం ఏం చేయాలా? నా మాట వినండి, చాలా అమూల్యమైన మాటలు మనం గ్రహిద్దాం. ఓకేనా? క్రైస్తవ్యం అనేది ఒక కట్టడం అయితే, నా మాట జాగ్రత్తగా వినండి, క్రైస్తవ్యం అనేది ఒక కట్టడం అయితే, కట్టడానికి 4 మూలలు ఏముంటాయి చెప్పండి? 4 స్తంభాలు ఉంటాయి. ఈ టీచర్ని కూడా జాగ్రత్తగా మీకు చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? బైబిల్ కూడా బోధిస్తాను. 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలలో ఏ స్తంభం అయినా సరే లేకపోతే కట్టడం ఏమైపోతుంది? ఇప్పుడు క్రైస్తవ్యం కూడా ఒక కట్టడం అన్నారు. మరి ఏంటా 4 స్తంభాలు చెప్పండి? ఏంటా 4 స్తంభాలు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం మొదటి స్తంభం. రెండవది, మన మాట అర్థమవుతుంది కదా? రెండవది, ఫస్ట్ స్తంభం ఏంటి చెప్పండి? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం. రెండవ స్తంభం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండాలి దేవుని యందు? మూడవది ఏంటి? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం. ఏం కలిగి ఉండాలి దేవుని మీద? నిరీక్షణ అంటే ఏంటి? ఒక హోప్, ఒక నమ్మకం కలిగి ఉండడం. నాలుగవది ప్రేమ కలిగి ఉండడం. ఏమి కలిగి ఉండడం? ఎవరి మీద ప్రేమ? దేవుని మీద. దేవుని మీద ప్రేమ, దేవుని మీద కదా ప్రేమ. నీ సాటి సహోదరుని సహోదరురాలు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమించినట్టు? అర్థమవుతుందా? ఎన్ని స్తంభాలు ఇప్పుడు చెప్పండి? 4 స్తంభాలు. ఫస్ట్ స్తంభం ఏంటి? వెరీ గుడ్, విశ్వాసం. రెండవది భయభక్తులు. 3 నిరీక్షణ. 4 ఇందులో ఒక స్తంభం కోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటా స్తంభము తెలుసా? నిరీక్షణ. దేనికోసం మాట్లాడుకోబోతున్నాము? నిరీక్షణ. చాలా గొప్పదండి. క్రైస్తవులకు మాత్రమే ఉన్నది ఇది, దేవుని బిడ్డలకి మాత్రమే ఉన్నది. మాట మీకు అర్థమైందా? ఎందుకు? ఎవరి మీద నిరీక్షణ మనకి? ఎవరి మీద నిరీక్షణ? నిరీక్షణలో ఏముంటాయో తెలుసా తల్లి? ఓర్పు, సహనం ఉంటుంది. ఏముంటుంది? కనిపెట్టడం ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు నిరీక్షణ మనకి ఎవరి మీద ఉండాలి? ఆ నిరీక్షణలో ఏముండాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కనిపెట్టాలి. అసలే క్రైస్తవ నిరీక్షణకు విలువ ఉందా లేదా? ఎంతకీ నువ్వు ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉంటున్నావు? నీ నిరీక్షణ ఎవరి మీద తెలుసా? ఆ నిరీక్షణకు ఈయనేమై ఉన్నాడో తెలుసా? ఆ నిరీక్షణకు ఈయనేమై ఉన్నాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక
15వ అధ్యాయం, రోగులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మనందరికీ నిరీక్షణ ఉండాలి. మరి ఆ నిరీక్షణకి ఏమై ఉన్నాడో చూద్దాం. 15వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక. నిరీక్షణకు ఏమై ఉన్నాడంటే ఈయన హోప్ అనే దానికి ఏమై ఉన్నాడంట. కర్త అంటే ఏంటమ్మా? కర్త అంటే ఏంటి తల్లి? కర్త అంటే ఏంటి? ఆయనే హెడ్. అర్థమవుతుందా? ఇప్పుడు నిరీక్షణకు హెడ్ ఎవరు? దేవుడు. ఇప్పుడు నీ నిరీక్షణ ఎవరి మీద? ఇప్పుడు నీ నిరీక్షణకు నా నిరీక్షణకు విలువ ఉందా లేదా? చాలా విలువ ఉంది. విలువ ఉందా లేదా? ఇప్పుడు నమ్మకం కలిగి ఉంటున్నావు కదా, దేవుడు నా జీవితాన్ని ఏదో చేస్తాడని, దేవుడు నా జీవితాన్ని లేవనెత్తుతాడని, నన్ను రక్షిస్తాడని, నన్ను బాగు చేస్తాడని. నువ్వు పెట్టుకున్న నిరీక్షణకు విలువ ఉందా లేదా? ఎందుకు నీ నిరీక్షణ దేని మీద? నిరీక్షణకు కర్త మీద. చాలా విలువ ఉందండి మన నిరీక్షణకు. దయచేసి నిరీక్షణను నిర్లక్ష్యం చేయకండి. నమ్మకాన్ని సన్నగిలించుకోకండి. నా మాట అర్థమవుతుందా? క్రైస్తవునికి చివరి వరకు ఉండవలసింది నిరీక్షణ. అసలు మన నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసా? జీవముతో కూడిన నిరీక్షణ మంది. దేంతో కూడిన నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. ఫస్ట్ మన నిరీక్షణ ఎవరి మీద? నిరీక్షణకు కర్త మీద. రెండు, మన నిరీక్షణ ఏమైనదో తెలుసా? జీవముతో కూడిన నిరీక్షణ అయి ఉన్నది. చాలా విలువ ఉంది మన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ కాదు. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చదువుతాను. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవాడనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఏ నిరీక్షణ అంటామంది? జీవముతో కూడిన నిరీక్షణ. ఇప్పుడు మన నిరీక్షణకు విలువ ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ మన నిరీక్షణ ఎవరి మీద తెలుసా? అసలు నిరీక్షణ అనే పదం మీకు అర్థమైందా? నిరీక్షణ అంటే ఏంటి? ఒక నమ్మకం పెట్టుకోవడం. ఎవరి మీద నమ్మకం? ఆ నమ్మకానికి కర్త ఎవరో ఆయన మీద నమ్మకం. అంతకన్నా విలువైంది ఏమీ లేదు. ఇంకొకటి, ఆ నిరీక్షణ ఎటువంటిదంట? జీవముతో కూడిన నిరీక్షణ అంట. సజీవమైన నిరీక్షణ అంట. ఒక మాటలో చెప్పనా, మీరు బతుకున్నప్పుడు నిరీక్షణ పెట్టుకోవచ్చు, మరణించిన తరువాత కూడా నన్ను తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నీకు నాకు ఉన్నదా? మన నిరీక్షణ శాశ్వతమైనది, అశాశ్వతమైనది కాదు. జీవముతో కూడింది. ఎలా జీవంతో కూడిందో తెలుసా? నువ్వు నమ్ముకున్న ప్రభు మరణించి ఏమయ్యాడు? ఆయన తిరిగి లేచి ఎక్కడికి చేరాడు? ఆయన ఇప్పుడు ఆయన నమ్ముకుంటే నువ్వు మరణిస్తే తిరిగి నువ్వు లెగిస్తావా లేగవా? నిరీక్షణ ఉందా లేదా? నిరీక్షణ ఉండాలి. మనందరికి నిరీక్షణ ఉండాలి. జీవంతో కూడిన నిరీక్షణ మంది. పోనీ ఈ నిరీక్షణ మీరు నిర్లక్ష్యం చేశారు అనుకోండి, నిరీక్షణ స్తంభం అని చెప్పాను, కట్టడం ఏమైపోతుంది? ఒక్క స్తంభం ఒరిగిన కట్టడం ఏమైపోతుంది? ప్రశ్న వేస్తున్నారు. కట్టడం కూలిపోతే మనుషులు ఉంటారా? మరి క్రైస్తవ కట్టడం కూలిపోతే క్రీస్తు మీలో ఉంటాడా? మరి క్రీస్తు మీలో ఉండాలి అంటే ఈ నిరీక్షణ అనే స్తంభాన్ని మీరు ఏం చేసుకోవాలా? నిలబెట్టుకోవాలా లేదా? ఎందుకు ఎవరి మీద నిరీక్షణ? మనుషుల మీద. ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద ఎదురు చూడటం? ఎవరి కోసం ఎదురు చూడటం? ఓర్పు సహనం ఎవరి మీద? మనుషుల మీద కాదు సుమా. నువ్వు నమ్ముకున్న దేవుడి మీద నిరీక్షణ. నీ నిరీక్షణకు చాలా విలువ ఉంది. అసలు నిరీక్షణ అనేది ఉంటే దానికి హెడ్ ఆయనే. చాలా విలువైంది. దయచేసి నమ్మకం పెట్టుకో ఆయన మీద. నిరీక్షణ కలిగి ఉండు.
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన అనేక వాగ్దానాలు నీకు నాకు చేసి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వాగ్దానం ఆయన నీ కోరికను ఏం చేస్తానన్నాడు? ఆయన సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన ఏం చేస్తానన్నాడు? ఆయన నీ భారాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన నీ గాయాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన నీ దుఃఖాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఏం చేస్తానన్నాడు? ఆయన ఈ వాగ్దానాలను ఎవరు చేశారు? ఎవరు చేశారు? నిరీక్షణ కర్త చేశారు. ఎవరు చేశాడు? నీకు నాకు చేసి ఉన్నాడు ఆయన. మరి నిరీక్షణ ఉన్నదా? నీకు నిరీక్షణ ఉన్నదా? నా గాయాల్ని కడతానన్నాడు, నా కోరికల్ని సిద్ధింపజేస్తానన్నాడు, నా ఆలోచనల్ని నా త్రోవల్ని సరళం చేస్తానన్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నన్ను ఆదరిస్తానన్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? నమ్మితే దేవుని పట్ల నువ్వేం కలిగి ఉంటావు? నిరీక్షణ కలిగి ఉంటావు. ఒకవేళ నమ్మకం లేదనుకో, నిరీక్షణ ఏమవుతుందా? సనగిలుతుంది. నువ్వు నమ్ముకున్నవాడు ఎంత గొప్పవాడో తెలుసా? చాలా గొప్పవాడండి. మీకు తెలియదేమో ఆ ధన్యత. నువ్వు నమ్ముకున్నవాడు సజీవమైన దేవుడు, నిన్ను పుట్టించిన వాడు, తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు, ఈ లోకంలో నిన్ను తీసుకొచ్చిన వాడు, నీకంటూ కుటుంబాన్ని, పిల్లలను నువ్వు పొందుతున్న ప్రతిదీ కూడా ఆయన ఇచ్చిన వాడే. నువ్వు రాత్రి పడుకుని ఉదయాన్నే లేస్తున్నావంటే ఎవరు పెట్టిన భిక్ష? ఇంకో గొప్ప మాట చెప్పనా? మరణించిన తరువాత కూడా నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. అటువంటి గొప్పవాడి మీద నీకు నిరీక్షణ. మరి నీ నిరీక్షణ నిజంగా ఆయన మీద ఉన్నదా లేదా? ప్రశ్న వేసుకోవాలి మనం. పెట్టుకోవలసిన రీతిగా, పెట్టుకోవలసిన స్థాయిలో ఆయన మీద నువ్వు నిరీక్షణ పెట్టుకుంటున్నావా? పెట్టుకోకపోతే ఎవరికి నష్టమాయే? ఎవరికి నష్టం? మనకే నష్టమాయే. జాగ్రత్త. నిరీక్షణ కర్తున్నాడు, నిరీక్షణ పెట్టుకోవాల్సిన అవసరం నీకు ఉన్నది. ఖచ్చితంగా నువ్వేం చేయి? నిరీక్షణ పెట్టుకో. అసలు దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి ఎలా రావాలో తెలుసా? విశ్వాసంతో రావాలమ్మా. ఎలా రావాలి? మరి వచ్చి ఇక్కడ ఉన్న మీరు దేంతో కూర్చోవాలో తెలుసా? దేంతో కూర్చోవాలి? దేంతో కూర్చోవాలా? సంతోషం. అందరూ చక్కగా ఉంటారు. 5వ రోమీయులు 5వ అధ్యాయం, రోమీయులకు 5వ అధ్యాయం. తీసారా? 2వ వచనం. మరియు నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు, పైపైన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, ఎలాగంటండి? విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఎలా ప్రవేశించాం? విశ్వాసం వలన కృపలోకి ప్రవేశించాం. ఓకే, చదువుతాను. అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి. ఎందులో నిలిచి ఉండాలి మనము? విశ్వాసం. ఆ కృపలోనే ఉండాలమ్మా. ఎందులో ఉండాలి తల్లి? ఆ కృపలో ఉంటూ అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నువ్వు ఎలా వచ్చావు కృపలోకి? దేని బట్టి వచ్చావు? ఇప్పుడు ఇందులో నిలిచి ఉండాలి అంటే నువ్వు ఎలా నిలిచి ఉండాలి? ఎవరి మీద నిరీక్షణతో నిలిచి ఉండాలి? దేవుని మీద నిరీక్షణ కలిగి అతిశయం కలగాలి. అతిశయం అంటే అర్థం ఏంటి? అతిశయం అంటే అర్థం ఏంటి చెప్పండి. గర్వానికి మంచి మాట ఏం మాట్లాడతాం? గర్వం అంటాం కదా. దాని మంచి మాటతో పోలిస్తే దేంతో పోలిస్తాం? అతిశయంతో పోలిస్తాం. ఎస్, నీకు నాకు అతిశయం ఉండాలి. దేని గురించి అతిశయం తెలుసా? నా సజీవుడైన దేవుని యందు, నిరీక్షణకర్తయగు దేవుని యందు నాకు నిరీక్షణ ఉన్నది. గర్వపడు, అతిశయించు. అందులో నీకేముండాలి? అతిశయం ఉండాలి. నిజంగా నువ్వు ఎప్పుడు అతిశయించగలవు? నిరీక్షణ కలిగి ఉంటే అతిశయించగలవు. మరి నిరీక్షణ లేకపోతే అతిశయించగలవా? ఆ ధైర్యం నీకు వస్తుందా? నిరీక్షణ కర్తయ్యను నిరీక్షణ పెట్టుకుని ఉన్నాను. ఆయన నాకు చాలా వాగ్దానాలు చేసి ఉన్నాడు. ఆయన ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తాడు ఆయన అనే నమ్మకం నీకు ఎప్పుడు ఉంటుంది? ఆయన మీద నిరీక్షణ ఉంటే ఉంటుంది. విశ్వాసంతో ఆయన కృపలో గడువు పెట్టావు నువ్వు. మరి ఇక్కడ ఉన్న నువ్వు నిరీక్షణతో ఉండాలి. ఎవరి మీద నిరీక్షణతో ఉండాలా?
దేవుని మీద నిరీక్షణతో ఉన్నారు. క్రైస్తవులు ఇదే లోపిస్తుందా? విశ్వాసంతో వస్తున్నారు దేవుని దగ్గరికి, నిరీక్షణ ఏమవుతుంది? సన్నగిలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, నిరీక్షణ అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. నిరీక్షణలో ఏముంటాయని చెప్పాను? ఓపిక, సహనం. కింద చదవండి, ఎందుకు నిరీక్షణ ఉండాలో చెప్తున్నాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి, పరీక్ష నిరీక్షణను. అసలు పరీక్ష ఎందుకు ఉండాలి? మనకి ఏమొస్తుందంట? ఓర్పు ఉండాలంట. ఓర్పు ఎందుకంట? శ్రమకి. మన జీవితంలో ఏమొస్తుంది? ఎవరి జీవితంలో అయినా శ్రమ వస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నాను, శ్రమ రాదు, శోధన రాదు లేదా? నా మాట మీకు అర్థమవుతుందా? మానవ మాతృలం కాబట్టి ఎవరికైనా శ్రమ వస్తుంది, ఎవరికైనా శోధన వస్తుంది. కానీ నీకు నాకు ఉన్న ధన్యత ఏంటో తెలుసా? ఆ శ్రమ నుండి, శోధన నుండి బయట పెట్టేవాడు మనకు ఉన్నాడు. అది గొప్ప ధన్యత. నువ్వు ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉండాలి? అందులోంచి బయటికి మనల్ని ఎవరైతే తీసుకురాగలడో ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. అలా వచ్చి కూర్చోవాలి. విశ్వాసంతో రావాలి. నిరీక్షణతో ఎవరి కోసం ఎదురు చూడాలి? ఓపికతో, సహనంతో ఎవరి కోసం ఎదురు చూడాలి? అది చేయవలసిన పని అది. అందుకే అంటున్నాడు రోమిలు 12:12 చూడండి. అసలు నిరీక్షణ ఉంటే ఏముండదమ్మా? ఎప్పుడు నిరీక్షణ ఉండాలని చెప్తున్నాడు చూడండి అక్కడ. శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇదండి ప్రక్రియ. నీకు శ్రమ వచ్చిందనుకో తల్లి, నీకు శ్రమ వచ్చిందనుకో దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? కానీ నీకు సంతోషం ఉంటుందంట. ఎప్పుడు సంతోషం ఉంటుందంట బ్రదర్? ఎప్పుడు సంతోషం ఉంటుందంట? నిరీక్షణ ఉంటే. నిరీక్షణ యందు సంతోషించుచు. అదేంటి? శ్రమ యందు దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? దుఃఖమే ఉంటుందా? కానీ క్రైస్తవునికి శ్రమ వాడి జీవితంలో ఉంది. అదే విధంగా వారికి నిరీక్షణ ఉంటే దేవుని మీద, ఆ శ్రమను బట్టి వాడు దుఃఖించడాయే, సంతోషిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం కలిగి ఉండాలి? నువ్వు ఏం కలిగి ఉండాలి? ఓర్పు గలవారై. ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగిన వారై, పట్టుదల కలిగి ఉండుడి. ఇప్పుడు మన ఆయుధాన్ని తీయాలా? ఏం తీయాలా? మన ఆయుధాన్ని తీయాలా? మన ఆయుధం ఏంటి? మనకి మాత్రమే ఉన్న ఆయుధం అది. ఇదండి ప్రక్రియ. నీకు శ్రమ వచ్చిందా? సహనం కలిగి ఉండు. నీకు శ్రమ వచ్చిందా? నిరీక్షణ కలిగి సంతోషించు. చివరగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయి. ప్రార్థన చేసే ధన్యత ఇచ్చి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే వినేవాడు ఉన్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే చూసేవాడు ఉన్నాడు. నీ ఓపికని, సహనాన్ని చూసేవాడు ఉన్నాడు. నీ శ్రమను, నీ శోధన నుంచి నేను బయటకు తీసుకొచ్చేవాడు ఉన్నాడు. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియను అనుసరించాల్సిందే. నాకు శ్రమ వచ్చింది కదా అని చెప్పి నలుగురితో కూర్చుని నీ బాధలు పంచుకోవడం కాదా? నిజమే, నువ్వు పంచుకున్నావా? వాడేమో తీర్చగలరా? తీర్చేవారు లేకపోగా ఏం చేస్తారు? నీ ముందు చేయరేమో, నీ వెనకాల ఏం చేస్తారు? ఒకటండి, నీతో కలిసి బాధపడేవాడు ఉంటాడు. 2, నీకు బాగా జరిగింది అనుకుంటాడు. 3, నీకు జరిగింది 10 మందికి. ఇది మనుషుల యొక్క వ్యక్తిత్వం. ఏం ప్రయోజనం? నేను మంచోడిని అనుకుందాం, అయ్యయ్యో అన్నాను నీకు జరిగింది, అంతకన్నా ఏమైనా చేయగలరా? నీ శోధనని, నీ శ్రమని ఏం చేయాలా? తీయాలి, బయటికి తీయాలి. మరి నేను తీసుకురాగలనా? అసలు నా శోధన, నా శ్రమ నేను తీసుకోలేను, నాకు ఆ శక్తి లేదు. నీదేం తీస్తాను నేను? మరి తీయగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నీ నిరీక్షణ ఎవరి మీద? ఆయన మీద పెట్టాలి. వచ్చి విశ్వాసంతో కూర్చున్న సంతోషమే. నీ యొక్క క్రైస్తవ విశ్వాసం బలపరచబడాలి అంటే ఎల్లప్పుడూ నువ్వు ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉండాలా? ఈ విశ్వాసము, నిరీక్షణను వేరు చేసి చూడలేం. 2 ఇంటర్లింక్. విశ్వాసం ఉంటే సరిపోదు, దేవుని యందు ఏముండాలి? నీకు, నాకు ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. మీ నిరీక్షణ చాలా విలువైందని చెప్పి ఉన్నాను. ఇంతగా నిరీక్షణ ఎవరి మీద పెట్టి ఉన్నారు? మీరు దేని మీద పెట్టి ఉన్నారు? ఒట్టి విగ్రహం మీద పెట్టి ఉన్నారా? సజీవము కలిగిన దేవుని మీద పెట్టి ఉన్నారు. అసలు ఆ నిరీక్షణకు హెడ్డే ఆయన. ఇంకోటి, మన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ. మరి ఇటువంటి నిరీక్షణకు కర్త అయిన వారు ఉన్నప్పుడు
మరి నీకు దేవుని పట్ల నిరీక్షణ ఉండడానికి ఇక బాగానే అలా జాగ్రత్త సుమా. మనం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. అలా నిరీక్షణ కలిగి ఉన్న ఇద్దరిని భక్తులు చూపించి నేను ముగించేస్తాను. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రమ వచ్చినంటే మనం ఏం చేయకూడదు? క్రైస్తవుడు అనేవాడు బాధపడి ఏం చేయకూడదు? 10 మందికి ఏం చేసుకోకూడదు. అది కాదు, ఆ సహజంగా అందరూ చేసే ప్రక్రియ. నేను చేయవలసిన ప్రక్రియ ఏంటి? శ్రమ వచ్చినా, ఆ వాక్యం మన కోసమే కదా. శ్రమ వచ్చినా, శ్రమ రాదా? వస్తుందా రాదా? క్రైస్తవులం కదా, దేవుని నమ్ముకున్నాం, శ్రమ రాదా? ఖచ్చితంగా వస్తుంది. అసలు సాతాను యొక్క మెయిన్ టార్గెట్ ఎవరు? వాడి బాణం ఎవరి మీద వేస్తాడు? ఆయన అరే దేవుని ఎరగని వాడిని పట్టించుకోడు వాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు? వాడి మీద బాణం వేసినా వేయకపోయినా వాడు దారి తప్పే ఉన్నాడు. ఇప్పుడు దారి తప్పించాల్సింది ఎవరిని? ఇప్పుడు బాణం ఎవరి మీద వేస్తాడు? ఇప్పుడు వాడు బాణం వేస్తున్న విషయం మీకు తెలిసింది. ఖచ్చితంగా ఇప్పుడు మీకు నాకు ఏముండాలి చెప్పండి? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండు ఎప్పుడు వస్తాయి? నిరీక్షణ ఉంటే వస్తాయి. ఎవరి మీద నిరీక్షణ ఉంటే వస్తాయి? మాట అర్థమైంది కదా. దయచేసి దేవుని మీద నిరీక్షణను నిర్లక్ష్యం చేయకండి. నిరీక్షణ కలిగి ఉండి ఇద్దరు భక్తులు మీకు చూపిస్తాను. చెప్పి నేను ముగించేస్తాను. ఇద్దరు భక్తులు ఉన్నారు, ఏం పొందారో చెప్తాను. అబ్రహామును చూడండి, 75 సంవత్సరాల దాకా అతనికి ఎవరు లేదు. దేవుడు పిలిచాడండి. పిలిచి, అబ్రహాము నేను చెప్పే రోడ్డుకి వెళ్తారా బాబు, ఖచ్చితంగా ఇంకేమిస్తాను నేను. ఎప్పుడు చెప్పాడు? ఏ సంవత్సరాలు చెప్పాడు ఆయన? ఎప్పుడు పుట్టాడు పిల్లలు ఆయనకి? అసలు ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? మనకి ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? దేవుడు మనం వెళ్ళంటే ఏం జరగాల? పని అయిపోవాలి. వెళ్ళంటే ఏం జరగాల? ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి పొందలేనిది కూడా పొందగలిగాడు. నా మాట మీకు అర్థమైందా? అసలు పొందే అర్హత లేదా, కానీ దేవుని పట్ల అంత నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి తనకు అర్హత లేనిది కూడా పొందగలిగాడు. 100 సంవత్సరాలు అడిగిన బిడ్డపడతాడా? పుట్టపడతాడా? పొందగలరా? అర్హత ఉందా అతనికి? కానీ ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు? అది గొప్పతనం. అబ్రహాము ఏ దేవుని అయితే నమ్ముకున్నావో నువ్వు కూడా పొందలేదు. నువ్వు పొందాలి అంటే అబ్రహాము ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉన్నాడో నేను కూడా. హెబ్రీయులకు రాసిన 6వ అధ్యాయం, హెబ్రీయులు 6వ అధ్యాయం. నేను చదువుతున్నా జాగ్రత్తగా. 14వ వర్షం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా, జాగ్రత్తగా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతాను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. తల్లి, అదే దేవుణ్ణి మీరు నమ్ముకోండి. ఆ మాట నమ్మి, ఇది ప్రాముఖ్యం. దేవుడిని వాగ్దానం చేశాడు, నీ త్రోవల్ని సరళం చేస్తానన్నాడు, నీ ఆలోచనలు సిద్ధింపజేస్తానన్నాడు, నీ గాయాన్ని కడతానన్నాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తానన్నాడు. దేవుడికి వాగ్దానం చేశాడు వాక్య రూపంగా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కానీ చేశాడు కానీ చెప్పాడు కానీ నీ జీవితంలో ఏం జరగట్లేదు? అది జరగట్లేదు. కానీ క్రైస్తవుడు అయిన నీకు ఖచ్చితంగా ఉండాలి. ఏముండాలని చెప్తాను? ఫస్ట్ ఆ మాట నమ్మాలి. అబ్రహాం చేసింది అదే. ఇప్పుడు నేను చేయవలసింది అదే. అబ్రహాము నేను నమ్ముకున్న దేవుడినే నమ్ముకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదా. మీరు కూడా అదే దేవుడిని నమ్ముకున్నారు. ఇప్పుడు దేవుని మాటను అబ్రహాము ఏ విధంగా అయితే నమ్మాడో నేను కూడా ఏం చేయాలి? అదే విధంగా నమ్మాలి. ఆ మాట నమ్మి, అక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందాలి అంటే తల్లి ఏం చేయాలా? దేవుని మాట నమ్మాలా, ఓపిక సహనము ఉండాలా. ఈ ఓపిక సహనం ఎందులో ఉంటాయని చెప్పాను? నిరీక్షణలో ఉంటాయి. ఎవరి మీద నిరీక్షణ? పొందలేనిది కూడా పొందగలిగాడండి నమ్మేసి. ఇప్పుడు పొందలేనిది నేను పొందాలి అంటే మనం ఎవరి మాట మీద నమ్మాలి? ఎవరి మాట నమ్మాలా? ఓపిక సహనం ఉండాలి క్రైస్తవునికి. అసలు నిరీక్షణ అంటేనే ఓపిక సహనం. నీకు ఓపిక సహనం లేదంటే నీకేం లేదని అర్థం.
కనిపెట్టే తత్వం నీకు లేదంటే నీకేం లేదని అర్థం. నిరీక్షణలో ఏముంటుందని చెప్పాను? కనిపెట్టడం ఉంటుంది. బాగుంటుంది రేపు దేవుడు నా జీవితం లేవనెత్తారు. ఈ కనిపెట్టడం ఉంటుంది. ఈ ఆలోచన ధోరణి నీకు లేదంటే నీకేం లేదని అర్థం. అర్థమవుతుందా? లోక సంబంధమైన జీవితం కోసం మాట్లాడుతున్నాను సుమా, జాగ్రత్త అర్థం చేసుకోండి. ముందు ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యం. నీ జీవితాన్ని ఆయన ఎలా లేవనెత్తుతాడో, నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడో నువ్వు గ్రహించాలి. ఫస్ట్ నమ్మాలా. దేవుడు వాక్య రూపంగా మాట్లాడుతున్నాడంటే ఏదో నువ్వు కూర్చున్నా వచ్చావు దేవుడు మాట్లాడేసే సేవకం ద్వారా కాదు. నీకు కావలసిన మాట మాట్లాడతాడు ఆయన. ఆ మాట నీకు అవసరం. వాక్య రూపంగా మాట్లాడతాడు ఆయన. ఆ మాట నువ్వు నమ్మదా లేదా? ఖచ్చితంగా నమ్మాలి తల్లి. నమ్మిన వాడు ధన్యుడు, నిరీక్షణ కలిగిన వాడు ధన్యుడు. వాగ్దాన ఫలాన్ని పొందుతాడు ఆయన. ఆ మాట నమ్మాడు కాబట్టే 25 సంవత్సరాలైనా సరే ఆ వాగ్దాన ఫలం ఏమైంది? అర్థమైందా? అసలు క్రైస్తవునికి నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమో తెలుసా? 19వ వచనం చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల. ఆ వచనంలో చాలా సబ్జెక్ట్ ఉంది. మీకు అదంతా ఏమి చెప్తున్నాయి అర్థమవుతుందా? ఒకే మాట మీకు అర్థమయ్యాలని చెప్తా. ఈ క్రైస్తవ్యం అనేది ఒక నావైతే, అర్థమవుతుందా? క్రైస్తవ్యం అనేది ఒక నావైతే ఖచ్చితంగా జీవితంలో ఏమొస్తాయి? ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది జీవితం. మీరు అనుకున్నట్టు సాఫీగా ఉంటుందా? ఉండదు. శోధన లాంటి అలలు వస్తాయి, శ్రమల లాంటి గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఏమో వస్తాయి రావా? మరి కొట్టుకోపోకుండా ఉండాలంటే ఏంటా లంగరు? ఏంటా లంగరు? నిరీక్షణ. ఎవరి మీద నిరీక్షణ? మళ్ళీ చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఏమై ఉన్నది? స్థిరమునై. జాగ్రత్త తల్లి. మన ఆత్మకు లంగరు వలె నుండి. మన ఆత్మకు ఏమై ఉంది? ఒకవేళ ఈ నిరీక్షణ అనే లంగర లేకపోతే ఏమవుద్ది? లంగర దేనికుంటది తల్లి? లంగర దేనికుంటది తెలియదు మీకు. దేనికుంటది? పడవకుంటది. సముద్రం సాఫీగా ఉంటుందా? నిమ్మలంగా ఉంటది. ఇప్పుడు ఊహించిన రీతులు ఏమొస్తాయి? అలలు వస్తాయి, గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. మరి అటు ఇటు కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కింద ఏమేస్తారు? లంగర్ అంటే తెలుసు కదండి, 4 అది వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది? ఎటువంటి గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా స్థిరంగా ఉంటది. ఇప్పుడు నువ్వు నేను స్థిరంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలి అంటే మనకి ఏ లంగర్ ఉండాలి? నిరీక్షణ అనే లంగర్ ఉండాలి. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు, ఎదగట్లేదంటే ఏమి లేదని అర్థం. నవ్వుతుంటారు. ఏమి లేదని అర్థం? నిరీక్షణ లేదని అర్థం. జాగ్రత్త. ఇప్పుడు ఇది ప్రాముఖ్యమైందా కాదా? ఆ నిరీక్షణను బట్టే ఓపికతో సహనముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏం చేశాడు? అతను పొందగలిగాడు. పొందాడా లేదా? పొందలేని కూడా పొందగలిగాడు. అబ్రహాం పొందలేని కూడా పొందగలిగాడు. ఇంకో భక్తుని చెప్పి ముగించేస్తాడు. యోబుని చూడండి. మీ అందరికీ తెలిసిందే యోబు. ఏం చేశాడండి యోబు? ఏమైంది తన జీవితంలో? ఏమైంది తల్లి? ఏమైంది యోబు జీవితంలో? తను ఊహించలేని రీతిగా ఏమైంది? అన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తరువాత కూడా అతని గొప్ప మాట చూసారు మీరు? ఏమన్నాడు అతను పోయిన తర్వాత? మీరు విషయం గ్రహించారా? అంటే ఇచ్చేది యెహోవాయే, అది ఉండాలి ముందు. అర్థమవుతుందా? నీ బతుకులో నీ జీవితంలో ఏది జరగాలని ఎవరు చెప్తాం? అంటే నువ్వు ఎంత ఆధారపడ్డావు దేవుని మీద? ఎదలే చక్కగా ఎంత ఆధారపడ్డావు. యోబుకు ఆ విషయం తెలుసు కాబట్టే, సమస్తము నా బతుకంతా ఆయన మీద ఆధారపడింది తెలిసింది కాబట్టే అన్ని పోయినా సరే ఎవరి మీద నమ్మకంతో ఉన్నాడా లేదా? అలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, నిరీక్షణతో ఉన్నాడు కాబట్టి పోగొట్టుకుందో కూడా తిరిగి ఏం చేసుకెళ్ళాడు? ఎన్నింతలు? ఇప్పుడు నీ జీవితంలో పోగొట్టుకుంది నువ్వు తిరిగి పొందాలి అంటే నువ్వు ఎవరు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి? అది ఏదైనా కావచ్చు. నీ బరువు కావచ్చు, పరపత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నువ్వు తిరిగి పొందాలి అంటే నువ్వు ఎవరు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలా?
దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాల్సిందే. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. మీరు మాట చదివారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. దేవుని మహిమ మీద మనకి నిరీక్షణ ఉండాలని చెప్పారు. దేని మీద నిరీక్షణ ఉండాలంట? దేవుని మహిమ మీద నిరీక్షణ ఉంటే నాకేం జరుగుతుందని మీరు అనవచ్చు. అసలు ఆ మహిమ వల్లే మనం సమస్తం పొందుతాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉండాలంట? దేవుని మహిమ మీద నిరీక్షణ కలిగి ఉండాలంట. ఒక్కసారి ఆ వాక్యం చూడండి, రోమీయులకు 5వ అధ్యాయం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమ ఎవరి మీద ఉంటుంది? ఆయన పిల్లల మీద ఉంటుంది. అంటే ఎవరి మీద ఉంటుంది? దేవుని మహిమ నా మీద ఉన్నది, ఆయన మహిమను నేను పొందగలిగాను, ఆ నిరీక్షణ నీకు ఉంది కదా, అది చూసి నువ్వు అతిశయపడుతున్నావు. అసలు ఈ మహిమ వల్ల నీకు నాకు ఒరిగేదేంటి? ఏమొస్తుంది ఈ మహిమ వల్ల? ఏమొస్తుంది? మీ అందరికీ తెలిసిన వాక్యమే, మీకు గుర్తు రావట్లేదు అంతే. ఏమొస్తుంది తెలుసా? ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 19వ చెప్తాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమతో ఏమొస్తుంది మీకు? అసలు నీ అవసరం నా అవసరం తీర్చబడాలంటే ఆయన మహిమే ఉండాలి. ఇప్పుడు నీకు దేని మీద నిరీక్షణ ఉండాలి? దేవుని మహిమ మీద నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు నీకు అస్సే ఉండొచ్చా ఉండకూడదా? అస్సే ఉండాలంటే ముందు ఏముండాలి? దేవుని మహిమ మీద నిరీక్షణ ఉండాలి. ఆయన మహిమతోనే నా ప్రతి అవసరం తీర్చబడుతుందన్న నమ్మకం నీకు ఉండాలి. ఫస్ట్ నమ్మకం ఉందనుకో నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ ఉందనుకో ఖచ్చితంగా ఏమవుతుంది? నీ అవసరము. ఆ విషయాన్ని గ్రహించండి. అబ్రహాము చూడండి, ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడండి. ఆ నిరీక్షణను లంగరేసేసుకున్నాడండి. వేసుకున్నాడా లేదా? పొందలేనిది కూడా. ఇప్పుడు మీరు నేను పొందలేనిది కూడా పొందాలి అంటే, యోగులు చూడండి, అన్ని పోయినాయండి. భార్య కూడా ఏమైంది? సరే ఇంక అన్ని పోయినాయి, భార్య గురించి ఇంక అన్ని పోయినాయి అనుకున్నాం, అన్ని పోయినాయి కూడా ఆయనకి. అయినా ఎవరైనా నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఏమైంది అతనికి? దేవుని మీద కనుక నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే పోగొట్టుకుంది కూడా తిరిగి పొందుతావు. దేవుని మీద కనుక నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే పొందలేనిది కూడా పొందగలుగుతావు. దేవుని మీద నిరీక్షణ అనేది క్రైస్తవ కట్టడంలో చాలా ప్రాముఖ్యం. విశ్వాసంతో అడుగు పెడుతున్నాం. కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? నిరీక్షణతో కూర్చోవాలి. ఎవరి మీద నిరీక్షణతో కూర్చోవాలి? ఆ నిరీక్షణలో ఏమేమి ఉన్నాయి? ఓపిక, ఓర్పు, సహనం, ఏముంది? ఎదురు చూడడం, కనిపెట్టడం. ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది, నువ్వు దుఃఖించాలా సంతోషించాలా? ఎందుకు సంతోషించాలి? నీకు ఏముంది? దేవుని మీద ఏముంది? నిరీక్షణ ఉందనుకో సంతోషం. ఈ రోజు నా బతుకు బాగోకపోవచ్చు, ఈ రోజు నేను పెంట కుప్పల మీదే ఉండొచ్చు, కానీ పెంట కుప్పల మీద నుండి కూడా నన్ను లేవనెత్తువాడు. ఎందుకంటే ఆయన నాకు వాగ్దానము. ఈ రోజు నాకు బాగోకపోవచ్చు, నాకు గాయం ఉండొచ్చు, కానీ నా గాయాన్ని కడతానన్నవాడు ఉన్నాడు. ఆ నిరీక్షణ ఉండాలి దేవుని మీద. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అసలు నా నిరీక్షణ కడ్డే ఆయన. జీవముతో కూడిన నిరీక్షణ. ఆత్మీయంగా ఒక మాట మాట్లాడుతున్నాను, చనిపోయిన తరువాత కూడా నన్ను తిరిగి లేపేవాడు. ఆ నిరీక్షణ ఉండాలి. చనిపోయిన తరువాత కూడా నాకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు అనే నిరీక్షణ నీకు ఉండాలా? క్రైస్తవునికి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. మన నిరీక్షణ దేవుని అంటే. ఎవరైనా నిరీక్షణ? దేవుని అంటే. దయచేసి నిర్లక్ష్యం వహించకండి. ఎవరి బిడ్డలు ఉన్నారు, మీరు గనక దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే మీరు ఊహించలేని రీతిగా మీ జీవితాలు లేవనెత్తాడు. అలా అనేక మంది జీవితాలు లేవనెత్తాడు ఆయన. కేవలం ఎందుకు లేవనెత్తాడో తెలుసా? దేవుని మీద ఆ నిరీక్షణ, ఆ నమ్మకం, ఓపికతో, సహనంతో ఉండడం. క్రైస్తవునికి ఏముండాలండి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. తగిన రీతిగా తగిన కాలం ముందు నేను ఏం చేస్తాడు ఆయన? హెచ్చింపడం అనేది ఖచ్చితంగా జరిగేదే, కానీ దానికి ఏముండాలా? రీతి ఉండాలా, సమయము ఉండాలి. దాని కొరకు నువ్వేం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ నిరీక్షణ లేకపోతే దేవుని మీద, ఈ నిరీక్షణ కనుక లేకపోతే క్రైస్తవ కట్టడం ఏమైపోతుంది? కూలిపోతే ఏంటని అంటారు. కూలిపోతే ఎవరుండరు?
మరి క్రీస్తు లేకపోతే ఇంక క్రైస్తవ కట్టడం ఎందుకు? తల్లి అంతేనా? క్రీస్తు ఉండాలా లేదా? ఏమో ఉండాలా లేదా? క్రీస్తు ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు లేకపోతే ఇంక క్రైస్తవ్యానికి అర్థమే లేదు. విశ్వాసంతో దేవుని దగ్గర ఎలా రండి? ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి మీద నిరీక్షణతో ఉండండి? భయభక్తులతో దేవుని దగ్గర రావాలి. ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఒకసారి 4 స్తంభాలకి కనెక్ట్ చేసి ఒక మాట చెప్తాను. విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తారు. భయము భక్తి ఉందనుకోండి, కరెక్ట్ టైంకి వస్తారు. భక్తి ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? భక్తి ఉందనికి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? భయం. విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తారు. భయం భక్తి ఉంటే సమయానికి వస్తారు. ఆదివారం దొంగిలిస్తారా? దొంగిలిస్తారు. శక్తి పరిస్థితులు దొంగిలించారు. ఏ సహవాస కూడికి కానీ, ఏ కృతజ్ఞత కూడికి కానీ, ఏ స్తుతి కూడికి కానీ, ఏ కూడికైనా సరే మీరు దొంగిలించారు. ఒకవేళ నువ్వు దొంగిలిస్తున్నావంటే నీకు దేవుడు అంటే భయం లేదని, భక్తి లేదని, వాస్తవం లేదు. నీకు విశ్వాసం ఉంది కానీ భయం భక్తి లేదా? కానీ భయం భక్తి కూడా ఉండాలి. ఎందుకు? ఆ స్తంభం ఉంది. అది లేకపోయినా కట్టడం ఏమైపోద్ది? విశ్వాసంతో ఉండాలి, భయభక్తులతో రావాలి. వచ్చిన నువ్వు నిరీక్షణతో, ఎవరి మీద నిరీక్షణతో ఉండాలా? మరి ప్రేమ వచ్చిన నువ్వు నీ సహోదరుని, నీ సహోదరాల్ని ప్రేమించాలా. కలహాలతో, భేదాలతో, ద్వేషాలతో క్రైస్తవునికి తగదాయి. అది క్రైస్తవునికి తగదాయి. అది ఆ విషయాన్ని గ్రహించండి. ప్రేమతో ఉండాలా. క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలి? లోకానికి. అప్పుడు ఈ 4 స్తంభాలు ఏమవుతాయి? నిలబడిందంటే ఏ కట్టడం నిలబడుతుంది? క్రీస్తు కట్టడం నిలబడి, క్రైస్తవ కట్టడం నిలబడుతుంది. క్రైస్తవ కట్టడం నిలబడితే ఎవరు ఉంటారు మనలో? దేవుడు మనతో ఉండడం కన్నా ధన్యత ఏముందమ్మా? ఏమున్నదా? అంతకన్నా ధన్యత ఏమైనా ఉన్నదా? ఏమీ లేదా. దయచేసి దేవుడు నీతో ఉండాలి, నీలో ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. అర్థమైంది అందరికీ? అర్థమైందా? నిరీక్షణలో ఏముంటాయని చెప్పాను. ఈ నిరీక్షణ వల్ల యోబు ఏం చేశాడు? పోగొట్టుకున్నది. ఈ నిరీక్షణ వల్ల అబ్రహాం ఏం పొందాడు? పొందలేనిది. అవి మనం పొందాలి అంటే ఎవరైనా నిరీక్షణ కలిగి ఉందా? మీ అందరికీ నమస్కారం.